సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాథర్ కిషోర్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కేసీఆర్ మహావృక్షం, తెలంగాణ జాతిపిత, అలాంటి కేసీఆర్ని తెలంగాణలో లేకుండా చేస్తావా, నీకు అంత దమ్ము ఉందా అంటూ రేవంత్ని ప్రశ్నించారు. కేసీఆర్ కంటే గొప్పగా చేస్తావని పొరపాటును నమ్మి గెలిపిస్తే ప్రజల రక్తాన్ని తాగుతున్నామంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చారు, కానీ నువ్వు మాత్రం పిట్టల దొరలాగా తుపాకీని పట్టుకుని తెలంగాణ ఉద్యమకారులపై కాల్పులు చేసిన నువ్వు ఈరోజు కేసీఆర్ గురించి మాట్లాడుతావా అంటూ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలకు పర్యాయ పదంలా ఉన్నటువంటి దగాకోరు, ప్రజలను మోసం చేసినటువంటి రైతు మోసకారైన రేవంత్ రెడ్డి నిన్న మీటింగ్ లో మాట్లాడుకుంటూ కేసీఆర్ అనే మొక్కని మళ్ళా మొలవనియా, ఎవరు మొక్క, ఎవరు మహావృక్షం, ఏ మొక్క ఎక్కడ మొలుస్తుంది, ఏ మొక్కని ఎవరు మొలవనియనేటువంటి కనీసం సోయి లేకుండా మాట్లాడుతున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఒక భావదారిద్ర్యంతో కొట్టిమిట్టాడుతున్నటువంటి విధవ ఎవడు అంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటున్నానంటే ఈ మాట విధవ రోజు వరకు పెట్టినటువంటి ఏ మీటింగ్ అయినా దాదాపు ఏడాది కావస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అయినా, అది గవర్నమెంట్ కు సంబంధించిన మీటింగ్ అయినా, అది పబ్లిక్ కు సంబంధించిన మీటింగ్ అయినా, ఏ మీటింగ్ అయినా వారి వాదన ఒకటే, ఆవకథ లెక్క. అడితిరిగాలి కేసీఆర్ గారిని తిట్టిపోవాలి. కేసీఆర్ తిట్టడంతో ఉపన్యాసం తప్ప కేసీఆర్ అనేటువంటి పేరు తలుసుకోకుండా వారి జీవితం స్టార్టే కావట్లేదు. అటువంటి వాడు కేసీఆర్ గారు అనవాలి చేస్తున్నారు. సాధ్యమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ జాతిపిత, సావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించి సంవత్సరాలు నిర్విరామంగా శ్రమించి అత్యద్భుతంగా తెలంగాణ అభివృద్ధి పదంలో